ఇలాంటి పేదవాళ్లకు అండగా నిలిచేటప్పుడు మై నేమ్ ఇస్ జస్టిస్ చౌదరి. ఎలాంటి మాండలికం అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా బాలయ్య పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే ఆయన చేసే ప్రతి క్యారెక్టర్ ఆయన ఆహార్యానికి ఇట్టే సరిపోతుంది. రాయలసీమ రౌద్రాన్ని పలనాడు పౌరుషాన్ని పలికించగల నేర్పు బాలయ్య సొంతం. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రై, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా, నరికేస్తా. సీమ పౌరుషాన్ని, కోనసీమ ఆత్మీయతని తన పాత్రలతో పంచిపెట్టిన బాలయ్య మరో సరికొత్త కథా కథనాలతో మన ముందుకి శ్రీమన్నారాయణగా వస్తున్నారు. ఈ శ్రీమన్నారాయణుడికి ఆత్మీయంగా స్వాగతం పలుకుదాం. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ కట్ట, ధూల్పేట్, తేరా షేర్ కా అడ్డా. శ్రీమన్నారాయణ 25 సెకండ్స్ టీజర్ మాత్రమే రిలీజ్ చేశారండి. ఆ 25 సెకండ్ల టీజర్ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడా ఈ పవర్ఫుల్ డైలాగ్ ని థియేటర్ లో చూద్దామని ఎదురు చూస్తున్నారు. రైట్, ఇప్పటి వరకు 2 సాంగ్స్ మాత్రమే లాంచ్ చేశామండి. మరి ఆలస్యం ఎందుకు, ముచ్చటగా 3వ సాంగ్ కూడా లాంచ్ చేసేద్దామా? దానికన్నా ముందుగా ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల గారిని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్ఆర్ మూవీ మేకర్స్ సురేష్ రెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ అచ్చిరెడ్డి గారిని, కృష్ణారెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి సాదరంగా. అనే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇది 2వ పాట. దీనికోసం ఆ రేంజ్లో మళ్ళీ హిట్ అయ్యేలాగా రాయాలని చెప్పి చాలా కష్టపడి రాశాను. తక్కతై తిక్కతై నువ్వు నేను ఒకటై 2020 మ్యాచ్లు ఆడదాం అనే సాంగ్. ఇది బాలయ్య గారి రేంజ్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండాలని చాలా కష్టపడి రాశాను. ఇది పెద్ద హిట్ చేస్తారని ఫ్యాన్స్ మీద ఆ భారం వదిలేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కందిగూడ గారు. మరి 4వ పాటని లాంచ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఫ్యాన్స్ ఎంతగా రెడీగా ఉన్నారు? సో ముందుగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత అయినటువంటి సురేష్ బాబు గారిని మీ కరతాల ధ్వనుల మధ్య, మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను స్టేజ్ పైకి. సురేష్ బాబు సార్. అండ్ యలమంచలి సాయిబాబా గారు, శ్రీరామరాజ్యం లాంటి అద్భుతమైన సినిమాని మన బాలయ్య బాబు గారు శ్రీరామచంద్రుడిగా కనిపించే అదృష్టాన్ని ప్రసాదించినటువంటి నిర్మాత వారు. అండ్ మరొక పవర్ఫుల్ ప్రొడ్యూసర్ ఉన్నారండి ఇక్కడ, అంబికా కృష్ణ గారు. వారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం మీ చప్పట్ల మధ్య. Before we launch the song, we want to hear something from you, sir. We want to hear best wishes from you. బాలకృష్ణ బాలకృష్ణ అందరూ బాలయ్య బాలయ్య అంటారు, కానీ నాకైతే మాత్రం ఆయన పేరు బాలకృష్ణ అంటేనే అందంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ బాలుడే, ఎప్పుడూ కృష్ణుడే. తెలుగు సినిమా చరిత్ర అంటూ రాస్తే నందమూరి వంశం గురించి, ఎన్టీఆర్ గారి గురించి రాయక తప్పదు. దాంతోటే మొదలవ్వాలి. ఆ చరిత్రలో నా భూతో నా భవిష్యత్తులాగా
ఎప్పటికీ కూడా అందగాడిగా తెలుగు సినిమా చిత్రరంగంలో తన మాటలతో తన నటనతో విశ్వవిఖ్యాతంగా చూపించగలిగిన సమర్థుడు బాలకృష్ణ గారు. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లోకి వెళ్ళి సినిమా చూసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ డైలాగ్ చెప్పుకుందామని అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తున్నాను, ఒక్క మొక్క రాదు. అది ఆయనకే చెల్లింది. బాలయ్య బాబు గారు ఎంత మంచి మనసో, ఆ భగవంతుడు ఆయనకి మంచి 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 అద్భుతమైనటువంటి శ్రీమన్నారాయణ ఎంత చక్కటి పేరండి. ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి మహానుభావుడి పేరు శ్రీమన్నారాయణ. అంత అమృతమైనటువంటి పేరు. ఎంతసేపటికి బాలయ్య గారి సినిమా పేర్లన్నీ కూడా కొద్దిగా పవర్ఫుల్గా ఉంటాయి, కానీ చాలా స్మూత్గా శ్రీమన్నారాయణ అని పెట్టాడు డైరెక్టర్ గారు. మరి అలాగే మన నిర్మాత గారు కూడా మంచి ఆలోచనతో చక్కటి పేరు. శ్రీమన్నారాయణ అనగానే ఒక పవిత్రత వస్తుంది, శ్రీమన్నారాయణ గారు ఒక ఆర్ద్రత వస్తుంది. ఆ శ్రీమన్నారాయణలో ఈ బాలయ్య బాబు, ఈ బాలకృష్ణ గారు ఎంత బాగా చేశారో, కృష్ణుడు నారాయణుడిగా రూపాంతరం చెందాడో, నారాయణుడు కృష్ణుడిగా రూపాంతరం చెందాడో చూద్దాం. మీతో పాటుగా నేను కూడా ఇందాక చిన్న చక్రి గారి పాటలు 2, 3 ఇప్పటికి విన్నాం. ఇరగదీసేశాడు చక్రి గారు. కంగ్రాచులేషన్స్ చక్రి గారికి. సీటుల్లో కూర్చునేటట్టుగా లేవా ఆ పాటలు చూస్తేనే మా ఫ్యాన్స్ అందరూ సీటుల్లో కూర్చోరు. దయవుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఉత్సాహంతో థియేటర్లో సీట్లు మాత్రం చింపకండి బాబు. మీకు నమస్కారం. థ్యాంక్ యూ. మా శ్రీరామచంద్రుడికి, నందమూరి అభిమానులకు నమస్కారం. సంస్కారంతో నమస్కారం. ఎల్లో ఫ్లవర్స్ రమేష్ పుప్పాల గారు నిర్మించిన ఈ శ్రీమన్నారాయణ కూడా వారి యొక్క బ్యానర్ వాల్యూ పెంచుతుందని, చాలా ఘన విజయం సాధిస్తుందని, అలాగే రాముడి తర్వాత నారాయణుడిగా వస్తున్న మా బాలకృష్ణ గారు నిండుకుండ ఎప్పుడు తొనకదు, ఒక్కసారి కదిలిందంటే ఆగదు. అది శ్రీమన్నారాయణతో స్టార్ట్ అవుతుందని, చాలా పెద్ద సక్సెస్ చవి చూస్తామని అనుకుంటున్నాను. సాంగ్స్ చాలా బాగున్నాయి ఇప్పటివరకు చూసినాయి. యూత్ ఇప్పుడు మన అంబికా కృష్ణ గారు చెప్పినట్టు, ఎందుకంటే వారి థియేటర్ ఉంది కాబట్టి ముందే ప్రికాషన్గా చెప్పారు, ఆయన సీట్లు జాగ్రత్త, ఏలూరు వాళ్ళు మాత్రం తప్పగా ఈ పిక్చర్ విజయం సాధిస్తుందని పరిపూర్ణంగా నమ్ముతూ సెలవు తీసుకుంది. బెస్ట్ విషెస్ టు పుప్పాల్ గారు, ఎల్లో ఫ్లవర్స్ పుప్పాల్ గారు, రవి చావ్లీ అండ్ చక్రి గారు, అండ్ మై బెస్ట్ విషెస్ టు బాలకృష్ణ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. 4వ పాట లాంచ్ చేస్తున్నామండి. చప్పట్లు ఎక్కడ? ఆల్ ది బెస్ట్ ఎక్కడ? మీ బెస్ట్ విషెస్ ఎక్కడ? సో 100 days మెమోంటో ఉందండి కదా సార్, శ్రీరామరాజ్యంది. సో అది ఇవ్వడం కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందరం కలిసి మళ్ళీ బాలయ్య బాబు గారు స్టేజ్ పైకి వచ్చినప్పుడు 100 days మెమోంటో ఉందండి కదా సార్, శ్రీరామరాజ్యం మెమోంటో బాలయ్య బాబు గారికి మీ చేతుల మీదుగా అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ అప్పుడు. థ్యాంక్ యూ సార్. లిరిక్ రైటర్ ప్రవీణ్ లక్మా గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి. ఈ పాటను రాసింది వారే, ప్రవీణ్ లక్మా. ఎలా ఉందండి? విజువల్స్ చూశారు కదా, మీకు నచ్చిందా? ఎలా ఉంది?